అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. డ్రగ్స్ వద్దు బ్రో అనే నినాదంతో విద్యా సంస్థల్లో చాలా బలంగా నాటేలాగా వాళ్ళ మీద అవగాహన వచ్చేలాగా కూడా మంచి స్టాండ్ తీసుకుంటున్నారు ఈగల్ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్. మరి ఈ స్టాండ్ విద్యార్థుల్లోకి ఎంతవరకు వెళ్ళాలి అనేది వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ప్రతి విద్యా సంస్థల్లో కూడా వాళ్ళ అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి పొగాకు కూడా అమ్మకుండా అలాగే గంజాయి మీద అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్తున్నారు. సార్ చెప్పండి, మనతో పాటు ఆకే రవికృష్ణ గారు మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు మీరు గంజాయి మీద అవగాహన కోసం ఒక స్టాండ్ తీసుకున్నారు, డిఫరెంట్ స్లోగన్స్ పెట్టి ముందుకు వెళ్తున్నారు. కానీ నిన్న కూడా ట్రైన్లో మనం గంజాయి చాక్లెట్స్ అనేవి పట్టుకున్నాం. ఎందుకు సార్ అంటే యువతలో డిఫరెంట్గా చెయ్యాలని చెప్పి వాళ్ళకి కొత్త థాట్స్ అయితే వస్తున్నాయి. మరి మీరు ఇంకా ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ సేమ్ క్యాంపస్ జోన్ అని స్టార్ట్ చేయడం జరిగింది. గౌరవ డీజీపీ గారి ఆదేశాలతో రాష్ట్ర పోలీసులు ఈగల బృందాలు కూడా ఈ కార్యక్రమం చేపట్టినాయి. ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థ సుమారుగా 40,000 సంస్థల్లోని ఈగల్ క్లబ్స్ ప్రారంభమైనవి. దాంట్లోని 10 మంది సభ్యులు ఉంటారు. వీళ్ళ ద్వారా అవగాహన సదస్సులు కల్పించడం, అదేవిధంగా ప్రతి విద్యార్థులు కూడా డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకెళ్తున్నాం. ప్రతి విద్యార్థి అనుకోవాలి, ఈ డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు తెలుసుకోవాలి. అదేవిధంగా టీచింగ్ లా మేము ప్రత్యేకంగా ఈగల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా చట్టం చెప్తున్నాం. NDPS నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ వల్ల వచ్చే దానివల్ల వచ్చే ఇబ్బందులు అన్నీ కూడా వాళ్ళకి చెప్తున్నాం. సుమారుగా 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్ష, CCTN పోర్టల్లో వాళ్ళ పేర్లు వస్తాయి, వాళ్ళకి పాస్పోర్ట్లు దొరకవు, ఉద్యోగాలు రావు, ఇవన్నీ చెప్తున్నాం. చాలా మార్పు వస్తుంది. విద్యార్థులు కూడా సహకరిస్తున్నారు. వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ కాల్స్. అంటే మాకు 1972 కూడా వాళ్ళు ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలతో ముందుకెళ్తాం. షాప్స్ దగ్గర అంటే విద్యా సంస్థల చుట్టుపక్కల 100 మీటర్స్ దూరంలో కూడా షాప్స్ పెట్టకూడదు అని చెప్తున్నారు. సో ఆ రైట్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి అంటే చాలా మంది స్కూల్స్కి దగ్గరలో ముఖ్యంగా పెడుతూ ఉన్నారు. చిన్నపిల్లలు చాలా అట్రాక్ట్ అయ్యే విధంగా కూడా ఉంటూ ఉంటాయి అక్కడ. అయితే సో ఎటువంటి యాక్షన్? ఈ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ ప్రధానమైన ఉద్దేశం మనకి విద్యా సంస్థలకి 100 మీటర్ల పరిధిలో కోట్పా చట్టం ప్రకారం అక్కడ పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదు. దానికి సంబంధించి గత వారం రోజులుగా ఈ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 6,000 షాప్స్ తనిఖీ చేయడం జరిగింది. సుమారుగా 2.5 లక్షల రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది. ఈ ఏదైతే పొగాకు ఉత్పత్తులు ఉన్నాయో గేట్వే ఆఫ్ డ్రగ్స్ అంటారు. అంటే వన్స్ పొగాకు అలవాటు పడిన వాడు తర్వాత గంజాయి ఇతరత్ర డ్రగ్స్కి అలవాటు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వీటి బారిన పడకుండా ఉండడం కోసం ముందుగా విద్యార్థులు చైతన్యం తీసుకురావడం, అదేవిధంగా ప్రతి టీచరు కూడా దీంట్లో భాగం కావాలని మేము ఈగల్ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తాం. సార్ ఆపరేషన్ ఫ్లష్ అవుట్లో భాగంగా కూడా నిన్న కూడా మన రైల్వే స్టేషన్లో తనిఖీలు చేపడుతున్నారు. సార్ రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. నిన్న కూడా గాంజా చాక్లెట్స్ అయితే పట్టుకున్నారు. సార్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు గట్టిగా అంటే ఫోకస్ చేస్తున్నారు సార్, ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రైన్ నెట్వర్క్ మొత్తం మీద ఫోకస్ పెట్టాం. ముఖ్యంగా ఒరిస్సా బౌండ్ ట్రైన్స్ ఆంధ్రప్రదేశ్లోని ASR జిల్లాలో గత కాలంలో 11 మండలాల్లోని గంజాయి పండేది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు గంజాయి సాగు పూర్తిగా నిర్మూలించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా నిన్న చైతన్యం అనే ప్రోగ్రాం పాడేరులో జరిగింది. ప్రత్యేకంగా ప్రభుత్వం సుమారుగా 2 కోట్ల మొక్కలు ఉచితంగా పంపిణీ చేయడానికి నిర్ణయించుకుంది. 11 మండలాల్లో 25,000 ఫార్మర్స్కి 35,000 ఎకరాలకు సంబంధించిన ఉచితంగా సీడ్స్ ఈ మొక్కలు పంపిణీ చేస్తుంది. మన దగ్గర సాగు పూర్తిగా కట్టడైంది. ఒరిస్సా నుంచి మనకి సరఫరా అవుతుంది గంజా. అది ట్రైన్స్లో కూడా వెళ్తుందని మాకు సమాచారం ఉంది. దాన్ని అరికట్టడం కోసం ఈ ఆపరేషన్ ట్రైన్స్ ఈగల్ ప్రారంభించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా ట్రైన్స్ అనే కాదు, ఇతరత్ర మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కూడా మేము దృష్టి పెట్టాం.